హలో గైస్, నమస్తే. నా పేరు రవి, మీరు చూస్తున్నారు కొచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చటగా 3వ రోజు అయితే మా తిరుమల పాదయాత్ర కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆళ్ళగడ్డ నుంచి హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వస్తే ఒక కాశిరెడ్డి అనే ఆశ్రమం అయితే ఉంది. సో ఈ ఆశ్రమంలో అయితే మేము నైట్ స్టే చేసి ఒక పొద్దున పోవాలని డిసైడ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక వెరీ కంఫర్టబుల్గా, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే మేమైతే నిద్రపోవడం జరిగింది. సో అందరం లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక మా ప్రయాణం అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్. ఇక ఆల్మోస్ట్ అందరి కాళ్ళకైతే బొబ్బలు మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధపడుతూ నడిచినాము. అయినా కూడా హ్యాపీగా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ, ఆ వెంకటేశ్వరుణ్ణి కొలుచుకుంటూ తలుచుకుంటూ మా ప్రయాణం అయితే ముందుకు సాగింది ఫ్రెండ్స్. మీద మా ప్రయాణం జరుగుతూ ఉండగా మాకైతే ఒక బావి లాంటి ఒక అద్భుతమైన ప్రదేశం అయితే కనిపించింది ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని కాసేపు ఆగి సరదాగా వీడియో అయితే చేయడం జరిగింది. ఇక చాగలమర్రి దాటిన తర్వాత 13 కిలోమీటర్లు నడిచామండి. సో చాలా ప్లేస్లలో గుడి కోసం అయితే వెతుకుతూ వచ్చాము. ఇక్కడ ఏకోపల్లి అంటే చాగలమర్రి నుంచి 13 కిలోమీటర్లు ఏకోపల్లి దగ్గర గంగమ్మ అంకాలమ్మ వారి దేవాలయం అయితే ఉంది. అక్కడైతే మేము నైట్ స్టే చేయడం జరిగింది. ఇక్కడ గుడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారండి. దీనికి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుందండి. గంగమ్మ అంకాలమ్మ దేవాలయం ఇక్కడైతే నైట్ స్టే చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో వీడియో ఉందండి, గుడి గురించి పూర్తిగా చూపించడం జరిగింది. ఏ విధంగా కట్టారో మొత్తం రాతితో నిర్మించడం జరిగిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, మీరే చూడొచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.